పత్రికలు ఒక రకంగా రాస్తున్నాయి, వాస్తవం మరొక రకమైనటువంటి సమస్య ఎదురవుతోంది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అని. ఇంతకీ ఈ రేషన్ కార్డులు కొత్తవి అంటే కంప్లీట్గా ఇప్పుడున్న రేషన్ కార్డులు ప్రభుత్వానికి ఇచ్చేసి కొత్తది తీసుకోవాలా, లేదా ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని వాళ్ళకి కొత్తవి తీసుకోవాలి. కొన్నిటికి జగన్ బొమ్మలు వేశారు కాబట్టి ఆ కార్డు వరకు ఇచ్చి తీసుకోవాలి, ఇది తేలాలి. లేదు మొత్తం కొత్త కార్డులే అనేటట్టయితే అది చాలా పెద్ద యజ్ఞం, వేల కౌంటర్లు పెట్టాలి, పెద్ద ఇష్యూ అవుతుంది. దీంట్లో ఒకటి సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటిది ఏంటంటే కొత్త రేషన్ కార్డులపై ప్రజల గమనిక అంటూ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక కొత్తలు వెలువడలేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందనే విషయం మీద కూడా ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు కంగారు పడద్దు. ఇప్పుడున్న రైస్ కార్డులు ఎక్కడ ఓపెన్ కాకుండా చేసిన గత ప్రభుత్వం పాత కార్డులు తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త కార్డులు ఏర్పాటు చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. రేషన్ కార్డు కోసం కావాల్సిన దరఖాస్తులు కుటుంబ సభ్యుల ఫోటో 4x6 సైజ్ బ్యాక్గ్రౌండ్ వైట్ క్రీమ్ కలర్ మాత్రం ఉండాలి. కుటుంబ సభ్యుల మొత్తం ఆధార్ జిరాక్సులు, కుటుంబ పెద్ద మ్యారేజ్ సర్టిఫికెట్, కులం ధృవీకరణ పత్రం మీ సేవల్లో తీసుకోవాలి. నూతనంగా ఆధారు, పాను లింక్ అయిన బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ జనవరి లేక మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుంది అంటూ ఒకటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ పత్రికల్లోనేమో ఇది రాసుకొస్తున్నారు. ఇంతక అసలు రేషన్ కార్డుకి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సంక్రాంతికి ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇప్పటిదాకా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 18 ఏళ్ళు నిండనటువంటి వాళ్ళు, లేదంటే కనుక పెళ్ళి కానటువంటి వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఈ 6 నెలల్లో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా జగన్ అంతకుముందు ఇవ్వని టైంలో ఎప్పటి నుంచి అయితే అంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల దీంట్లో నుంచి తీసేపించుకుని వేరేగా కార్డు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇవ్వబోతున్నారా కొత్త రేషన్ కార్డులు, లేదా జగన్ ఫోటోలతో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చేసి తీసుకుని ఇవ్వబోతున్నారా, లేదా అసలు టోటల్ రేషన్ కార్డులన్నీ మార్చేయబోతున్నారా? ఇది చాలా కీలకం. కొత్త రేషన్ కార్డులు అట్లా ఇస్తే కనుక ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఇద్దరికే ఇచ్చారు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. తద్వారా వైట్ రేషన్ కార్డు భారీ ఎత్తున జరిగినాయి. ఇప్పటికి 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవేమన్నా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల పేరుతో అన్ని రేషన్ కార్డులు తీసుకుని అర్హులకి మాత్రమే ఇస్తామంటూ ఏమన్నా ఇందులో తీసేయబోతున్నారా? ఇది స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలకైతే అయోమయం నెలకొనుంది.